హాయ్ మ్యామ్. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నానండి. యాక్చువల్లీ చాలా టైర్డ్గా ఉన్నాను. ఎందుకు? చెన్నై నుంచి నిన్న పొద్దున వచ్చాను. ఇప్పుడు టుక్ టుక్ ప్రమోషన్స్ చేయాలి, నిద్ర వస్తుంది. కానీ మీకు మాత్రం ఖచ్చితంగా మీతో మాట్లాడి వెళ్తాను. అరే సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యో, ఫస్ట్ ఆఫ్ సో ఆల్. స్వీట్. అంటే చెన్నై కూడా మూవీ ప్రమోషన్స్ కూడా. యాక్చువల్లీ మొన్న 50 days ఆఫ్ కుటుంబస్థన్ అయిందండి. 50 days థియేటర్స్లో రన్ అయింది. సో దానికోసం ఒక సక్సెస్ మీట్ లాగా మళ్ళీ పెట్టారు. మొమెంటో వచ్చి అవన్నీ చేశారు. సో దానికోసం వెళ్ళాను. ప్లస్ వేరే ఫిల్మ్స్ ఒక 2 నరేషన్స్ ఉండే, అందుకని అక్కడికి వెళ్ళాను. టుక్ టుక్లో క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా ఫ్రెష్ క్యారెక్టర్ అండి. అంటే ఫుల్ ఆఫ్ లైఫ్. అమ్మాయికి నేచర్ అంటే చాలా ఇష్టం. షీ థింక్ షీస్ పార్ట్ ఆఫ్ నేచర్. ఎలా అంటే మనం చూస్తున్నప్పుడు కూడా అనిపిస్తుంది మనకి, అరే ఇలా ఉండాలి కదా, ఇట్లా దిల్ ఖోల్కే ఉండాలి. తనకి తన ఒపీనియన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. తను ఒకలాగా బతకాలనుకుంటుంది, అలానే బతకాలనుకుంటుంది ఎవరు ఏమన్నా కూడా. కాబట్టి చాలామంది రిలేట్ అవుతాం, అంటే తనలాగా ఉండాలి అని అనిపిస్తుంది. సో షీఈ్ లైక్ అ బటర్ఫ్లై అండి. అంటే స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. మీరు ఏ స్టోరీలో చూసుకున్నా ఒక యూనిక్ క్యారెక్టర్ ఉంటుంది మేడం. ఎలా అంటే మీ స్టోరీ సెలక్షన్కి ఎవరైనా సజెషన్ తీసుకుంటారా, లేకపోతే మీ own selection? అంటే అంటే బై గాడ్స్ గ్రేస్ నాకు మంచి క్యారెక్టర్స్ వచ్చాయండి. టు బి వెరీ ఆనెస్ట్, స్టార్టింగ్ నుంచి కూడా చాలా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న మీటీ రోల్స్ కానీ అలాంటివే వచ్చాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. ఇంకా సెలెక్షన్ అంటే నేను మా ఫ్యామిలీతో డిస్కస్ చేస్తానండి. ఏమున్నా కూడా మా అన్నయ్య ఇస్ ద ఫస్ట్ పర్సన్. మమ్మీ డాడీ అందరితో ఇంట్లో కంపల్సరీగా ఇంట్లో నేను డిస్కస్ చేసిన తర్వాతే నేను స్టోరీ ఒప్పుకుంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఓకేనంటేనే. అవునండి. అంటే వాళ్ళకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కదా, అందుకని చాలా ఇంపార్టెంట్ నాకు వాళ్ళ ఒపీనియన్. కాబట్టి అలా నేను. అంటే ఇందులో హైలైట్ పాయింట్ అండి ఏం చెప్తారు? దీంట్లో హైలైట్ ఫ్యాంటసీ అండి. అంటే మనము పెద్ద స్క్రీన్ పైన చూడాలంటే ఇప్పుడు ఊరికైనా డబ్బులు పెట్టుకుని ఎందుకు వెళ్తారండి, ఏదైనా ఉంటేగా సినిమాలు చూడాలని. అట్లా దీంట్లో నాకు అనిపిస్తుంది ఇట్స్ ఫ్యాంటసీ అంటే మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ట్రైలర్లో చూసారు కదా, దేవుడు ఉన్నాడు దీంట్లో అని వాళ్ళు అంటారు. లేదా ఏముంది, దెయ్యం ఉందా, దేవుడా, నువ్వు ఏంది అసలు టుక్ టుక్లో ఏముంది అని. సో అది మనము పెద్ద స్క్రీన్లో అసలు ఆ మ్యాజిక్ జరుగుతుంటే అసలు ఏమవుతుంది, హారరా థ్రిల్లరా అసలు ఏంది, అది చాలా థ్రిల్లింగ్ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మంచి సాంగ్స్ ఉన్నాయి. మేము అందరం డాన్స్ చేసాము, అందరం 5 డాన్స్ చేసాము. అది కూడా పెద్ద స్క్రీన్ పైన చూడడానికి చాలా బాగుంటుంది. సో మోస్ట్లీ ఐ థింక్ ఇట్స్ ద ఫ్యాంటసీ దట్ ద ఎలిమెంట్ చూడడానికి జనాలు రావాలి అని అనుకుంటున్నాను. అంటే హర్రర్ కాన్సెప్ట్ ఏమైనా డెవిల్ టైప్లోనా అంటే అలా ఏం లేదండి. చాలా వెరీ పాజిటివ్ ఫిల్మ్, చాలా పాజిటివ్. అంటే డెవిల్ మీరు నమ్ముతారా మనం రియల్ లైఫ్లో అలాంటివి ఏమైనా ఉంటాయా? మా నాన్నమ్మ చెప్పేవారండి చిన్నప్పుడు, ట్లక్ ట్లక్ తెల్లచీర, కాళ్ళు పైకి ఉండే, కాళ్ళు ఉల్టా ఉండే. మా నాన్నమ్మ చూసారంట ఊర్లో, ఎప్పుడో పొద్దున వెళ్తున్నప్పుడు బిందె పట్టుకుని వెళ్తున్నప్పుడు చూసారంట. ఇంకా ఏదో 2-3 స్టోరీస్ చెప్పారు, దీపాన్ని ఆర్పేస్తారంట తెలియకుండా. అలాంటివి చెప్పారు కానీ నేను ఎప్పుడు చూడలే బాబోయ్. కానీ అంటే లైఫ్లో అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. లేదండి అవ్వలేదు. చిన్న లైట్ ఇట్లా ఫ్లికర్ అయితేనే అలా. మీకుందా అండి నమ్మకం? అంటే నమ్మకం ఉంది నాకైతే. దేవుడు ఉంది, అంటే డెవిల్ కూడా ఉంది, దెయ్యం కూడా ఉంది. రెండు నమ్ముతా. అంటే అది రియాలిటీ అనేసి అనుకుంటా నేను. అవునండి. మరి అది ఎంతవరకు కరెక్ట్ అని మీకే తెలియలేదు. ఇప్పుడు రాత్రిలో మాట్లాడగానే భయం వస్తుంది. అంటే చాలా భయపడతారు. ఇంత సెన్సిటివ్ ఎలా అసలు? సెన్సిటివ్ అంటే ఇంకా దెయ్యం అంటే ఎవరికి భయం ఉండదండి, మరీ చేస్తారు. ఓకే అండి. ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయి? సో ఇప్పుడు తమిళ్లో కుటుంబస్థన్ వచ్చిన తర్వాత చాలా వస్తున్నాయండి తమిళ్లో. అంటే చాలా ఓవర్వెల్మింగ్ కూడా ఉంది, అంటే బాబోయ్ అన్నట్టుంది. 5 ఫిల్మ్స్ వచ్చాయండి తమిళ్ నుంచి, తమిళ్ ఇండస్ట్రీలో. దాంట్లో నాకు 2 చాలా నచ్చాయి. అది మోస్ట్లీ స్టార్ట్ అయిపోవచ్చు వెరీ సూన్. ఇంకా నేను ఇంకా స్క్రిప్ట్స్ చదువుతున్నానండి. సో అంటే తమిళ్కి తెలుగుకి ఏదైనా తేడా ఉంటుందా? భాష మాత్రమే అండి, భాష మాత్రమే. అంటే మన కల్చర్ ఎవ్రీ ఇంట్లో డిఫరెంట్ ఉంటుంది కదా, అలా ఏముండదండి. ఎమోషన్స్ అన్నీ ఒకటే. ఇట్స్ జస్ట్ ద లాంగ్వేజ్ అంతే. అంటే ఆడియన్స్ బట్ ఇక్కడికి అక్కడికి ఏమైనా వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే ఏమో, అంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు తమిళ్ ఆడియన్స్ వాళ్ళకి ఒక అమ్మాయి తమిళ్ నేర్చుకొని కోయంబత్తూర్ స్లాంగ్ నేర్చుకొని మాట్లాడితే వాళ్ళకి చాలా
వాళ్ళు చాలా ప్రౌడ్ ఉన్నారండి. అంటే నా గురించి అది నాకు ఫస్ట్ సినిమాలో దొరికింది కాబట్టి నాకు సడన్గా యూనో అరే ఇంత ఇంత అమేజింగ్ ఆడియన్స్, నాకు తెలుగులో అది నా మదర్ టంగ్ కదా, కాబట్టి నేను చేస్తూనే ఉన్నా. నేను సడన్గా ఒక వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ మాత్రం హ్యూజ్ ఉండే అండి, చాలా బ్రిలియంట్ ఉండే అండి. సో సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ లవ్ నాకు తెలుగు ఆడియన్స్లో ఎంత ఇచ్చారో ఒకే సినిమాకి తమిళ్ ఆడియన్స్ కూడా నాకు అంతే ఇచ్చారు. కాబట్టి వెరీ గ్రేట్ఫుల్. అంటే సాన్వి అంటే డైమండ్ అని అనుకుంటాం మనం, మీనింగ్ కదా ఏంటిది డైమండ్ అని అనుకుంటా. డైమండ్, అది మీరు అంటున్నారా? మీనింగ్ డైమండ్ అని. లక్ష్మీదేవి పేరండి ఇంకొక. ఓకే, కానీ మీరు మాత్రం డైమండ్ లానే ఉన్నారు. అది పాయింట్. థ్యాంక్ యూ. లక్ష్మీదేవియా? లక్ష్మీదేవి అండి. హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.